నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్ది రామన్న ఆలయంలో నిర్వహించిన రాములవారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహేష్ కుమార్. సొంత గ్రామంలో తన తండ్రి కట్టించిన లొద్ది రామన్న ఆలయంలో కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన లింబాద్రి గుట్ట దగ్గర ఎండోమెంట్ కి సంబంధించిన స్థలంలో టూరిజం శాఖ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. స్టార్టింగ్ నుంచి పంపిస్తాను ఏం చేసేది మరి రోజులు ఎక్కడికి వచ్చి నేనే వచ్చింది. రామన్న ఆలయం నా పక్కన స్వగ్రామం రాత్నగర్, ఈ పక్కన పిప్రి, రెండింటి మధ్యన ఉన్నటువంటి లొద్ది రామాలయం 1969లో స్వర్గీయ మా నాన్నగారు గంగాధర్ గౌడ్ గారు కట్టించినటువంటి ఆలయం. తర్వాత పిప్రి గ్రామస్తులు దీన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా చాలా ఏళ్ళ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అనేది నా అదృష్టం. చాలా అభివృద్ధి చెందింది కొన్నేళ్లుగా. మీరు చూస్తే ఇంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు, ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామన్న ఆలయానికి వచ్చినారంటే ఈ ఆలయ యొక్క ప్రాముఖ్యత. నా స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవం జరుపుకోవడం ఒక పిసిసి అధ్యక్షుడిగా, ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలగజేస్తా ఉంది. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక నిధులు ఇస్తున్న సందర్భంలో లొద్ది రామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు, డబుల్ రోడ్డు, ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం. అదేవిధంగా రాత్నగర్లోని శ్రీ లలితా దుర్గా టెంపుల్కి 50 లక్షల ప్రభుత్వ మంజూరు గ్రాంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఇవాళ మా గ్రామస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా లొద్ది రామన్న ఆలయానికి అవసరాల నిమిత్తం భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా అన్ని సౌకర్యాలు